పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకిస్తున్న వాక్కు, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన సమస్యలు, నీవు పడిన ప్రతి కష్టమునకు కూడా ఒక ఎండ్ పాయింట్ దేవుడు నిశ్చయించి ఉన్నారు. వాటన్నిటికీ కూడా స్వస్తి చెప్పి, నీ జీవితంలో నేను నీకు తోడై ఉన్నాను, నీకేమీయూ తక్కువ కాదు, సమస్త ఆశీర్వాదములు నీకు నేను అనుగ్రహించుచున్నాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఈ కాంటెక్స్ట్లో గనక మనం చూచినట్లయితే, ఇజ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యయానము చేసి దేవునిని అనేక పర్యాయములు విసిగించినప్పటికీ దేవుడు అనుక్షణము వారి పట్ల తన వాత్సల్యతను చూపుతూ తన కృపలో నడిపించి ఉన్నారు. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆల్రెడీ నీ దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నారు. నీవు చేసిన పనులు కానీ, నీవు చేసిన ప్రయత్నములు కానీ, నీవు చేసిన వ్యాపారములు కానీ ఏదీ కూడా నాకు లాభసాటిగా లేదు, అన్నిటిలోనూ నేను నష్టమును అనుభవించి ఉన్నాను అని నీవు అనుకుంటూ ఉన్నావు. నేస్తమా, ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ జీవిత కాలములో నీవు చేసిన ప్రతి ప్రయత్నమును కూడా, నీవు అనుభవించిన ప్రతి అపజయమును కూడా దేవాది దేవుడు చూచియున్నారు. నిన్ను ఆల్రెడీ ఆయన నీ చేతి పనులను ఆశీర్వదించి ఉన్నాను అని వాగ్దానము చేస్తూ అంటున్నారు ఆయన, నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. సమస్త ఆశీర్వాదములు కూడా దేవాది దేవుడు తన మహిమలో నుంచి నీకు అనుగ్రహిస్తారు. నీవు దుఃఖించుట, రోధించుట, వేదన చెందుట అవన్నీ కూడా విడిచిపెట్టు నేస్తమా. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, ఆశతో దేవుని వైపు చూడు. ఈ లోక నష్టములు, ఈ లోక నాశనములు అన్నీ కూడా స్వల్పకాలమైనవే. నీ దేవాది దేవుడు నీకు ఉన్నతమైన ఆశీర్వాదములను ఇవ్వబోతూ ఉన్నారు. ఆయన తన మహిమతో నీ జీవితమును, మేలులతో నీ హృదయమును నింపి తన నామ మహిమ కొరకు నిన్ను జీవింపచేస్తారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు గనక దేవుని మాటల యందు విశ్వాసముంచు నేస్తమా. నీకేమీయూ తక్కువ కాదు. అయిపోయింది, నీ కష్టకాలమంతా కూడా సమాప్తమైంది. 40 సంవత్సరములు సంచరించిన ఆ సంగతి ఆయన ఎరుగును. అలానే నీ జీవితంలో ఎన్నో సంవత్సరములు నీవు కష్టములు అనుభవించావు, వేదనలు అనుభవించావు, చింతలను అనుభవించావు. వాటన్నిటినీ కూడా దేవాది దేవుడు నీ నుంచి దూరపరుస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, నీవు పడిన ప్రతి కష్టము యందు కూడా నీ దేవాది దేవుని సన్నిధిలో నీవెంతగానో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ నీ హృదయమును కుమ్మరిస్తూ ఆయన చేతి వైపు చూచిన ఆ సంగతిని దేవాది దేవుడు ఎరిగి ఉన్నారు గనక నిన్ను ఆయన సమస్త ఆశీర్వాదములతో నింపి ఆయన నామ మహిమ కొరకు నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డ కొరకైతే సిద్ధపరిచి మీరు అనుగ్రహించి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలోను, కుటుంబంలోనూ కూడా ప్రతి నాయన సమస్యను, దుఃఖమును, వేదనను, చింతనని నాయన దూరపరిచి నాయన మీ నామం పేరట నాయన మేలులతో హృదయాన్ని తృప్తిపరిచి కుటుంబాన్ని సంతోషముతో, సమాధానముతో నాయన జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి నాయన. మీ కృపలో జీవింపచేయమని మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.